ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కూటమిలో భాగంగా అధికారంలో ఉన్న జనసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2024 ఎన్నికల్లో జనసేన 21 స్థానాలు గెలుచుకుంది. ముగ్గురు మంత్రులతో పాటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు సరసన సమాన గౌరవాన్ని పొందుతున్నారు. పవన్ కళ్యాణ్కు ఉన్న సినీ ఖ్యాతి, ప్రజల్లో ఉన్న క్రేజ్ యువత, మహిళలపై విశేషంగా ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో జనసేన 21 స్థానాల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. ఇక మిగతా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీని గట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చే అవకాశాన్ని వాడుకోవాలని, ప్రజల్లోకి వెళ్లి పార్టీకి బలం చేకూర్చాలని పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్త నేతలు జనసేనలో చేరాలని ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వారిని కలుపుకొని ముందుకు వెళ్లే వ్యూహాన్ని రూపొందించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆ పార్టీలో చేరికలపై పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చే వారికి స్వాగతం తెలపడం, వారిని ప్రోత్సహించడం వంటి వ్యవహారాల్లో జాప్యం జరుగుతోందని అంటున్నారు. పార్టీలో చేరిన వారికి సరైన గౌరవం, గుర్తింపు లేకపోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోందని చెప్తున్నారు. కేవలం పార్టీలో చేరిన రోజు మాత్రమే హడావిడి, ఆ తర్వాత పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది పార్టీకి దూరం అవుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.